సో, ఎప్పుడు ఇలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగితే మనం ఫస్ట్ అడగాల్సిన క్వెషన్ ఎందుకు చేస్తున్నారు వాళ్ళు ఇలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీ? సో, ద రెసిస్టెంట్ ఫ్రంట్ ఇది చేయటానికి ఆర్టికల్ 370 తీసేయటానికి, రద్దు చేయటానికి ఉన్న లింక్ చాలా ఎక్కువుంది. కానీ అల్టిమేట్‌గా ఇదొక పాకిస్తానీ ఆర్గనైజేషన్. పాకిస్తానీ ముస్లిమ్స్ పెట్టిన ఆర్గనైజేషన్. వాళ్ళు లష్కర్ ఎ తోయిబా నుంచి పుట్టిన ఆర్గనైజేషన్. ఈ దరిద్రపు ఆర్గనైజేషన్ మెయిన్ మోటివ్ ఏంటంటే ఇస్లాంను స్ప్రెడ్ చేయటం. ఆ ఇస్లాంని స్ప్రెడ్ చేయటం ఏ రకంగా అంటే ఫస్ట్ అక్కడ హిందూస్ ఒక్కళ్ళు కూడా ఉండకుండా చేయటం, డీస్టేబిలైజ్ చేయటం. కాశ్మీర్‌ని ఫస్ట్ అక్కడ ఏ యాక్టివిటీ జరగకపోతే ఆ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉంటే వాళ్ళు ఆ ల్యాండ్ ఏరియాని క్యాప్చర్ చేసుకోవచ్చు. స్లోగా కాశ్మీర్‌ని తినేద్దామని. అండ్ కాశ్మీర్ ఈజ్ లైక్ ఎ హెడ్ ఆఫ్ ఇండియా. మ్యాప్‌లో చూసినా మనకి ఇండియాకి అదొక మన క్రౌన్. సో, అలాంటి దాన్ని ఇండియా పోగొట్టుకోకూడదు. కానీ ఇలాంటి వాళ్ళ వల్ల మనకేమవుతుందంటే, అక్కడ బిజినెస్ యాక్టివిటీ జరగటం మానేస్తుంది. అక్కడ మన హిందూస్ వెళ్ళటం మానేయాలి. ఇంకా రిలీజియన్ ఏదైనా స్ప్రెడ్ అయితే అది ఇస్లామే అవ్వాలి అనే మెయిన్ మోటివ్‌తో వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు చేసిన యాక్టివిటీ వల్ల ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారంటే, హిందూస్‌నే టార్గెట్ చేస్తాము అనే ఒక ఫోకస్ పెట్టారు. కానీ హిందూస్‌ని కాదు, ఎవరైతే నాన్ ముస్లిమ్స్ ఎవ్వరొచ్చినా వాళ్ళని టార్గెట్ చేస్తాము అనే ఒక మోటివ్ పెట్టారు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే మనకి మనం మన ముస్లిం పాపులేషన్ ఏదైతే ఉందో దాని మీద మన కంట్రీలో హేట్రెడ్ మొదలెట్టడం స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మనకి ఆ కసబ్ వల్ల, ఆ పాకిస్తానీ అటాక్స్ వల్ల, ముంబై అటాక్‌ల వల్ల ఆల్రెడీ చాలా హేట్రెడ్ మొదలైంది ఇస్లాం మీద. మళ్ళీ ఇలాంటి ఆటిల మీద కంటిన్యూయస్‌గా మనం ముస్లిం బ్రదర్స్ మీద హేట్రెడ్ పెంచుకోవటం ఒక స్ట్రాటజిక్ ప్లాన్. ఎప్పుడైతే కంట్రీ ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకుంటారో, ఒక డివైడ్ అండ్ రూల్ ఎవరైతే బ్రిటిషర్స్ క్లియర్‌గా వాడి విన్ అవుతున్నారో, మన పొలిటీషియన్స్ ఇప్పటి వరకు విన్ అవుతున్నారో, అదే టెర్రరిస్టులు కూడా చేస్తున్నారు. ఎప్పుడైతే మన ఇంటర్నల్ స్టెబిలిటీని దెబ్బతీస్తే ఆటోమేటిక్‌గా మన కంట్రీ కొలాప్స్ అవుతుంది అనే ఒకే ఒక్క మోటివ్ మెయిన్ ఎజెండాగా పట్టుకొని ఈ అటాక్ చేశారు. మనం గనక ఇలాంటి ఆటిల్ని మనం ప్రమోట్ చేస్తే, అంటే మనం ముస్లిమ్స్‌ని హేట్ చేయడం మొదలెడితే ఇలాంటి ఆటిల గురించి, అది మన తప్పా? లేకపోతే వాళ్ళ తప్పా? అనేది మీరే ఆలోచించండి. ఏంటంటే వాళ్ళు చేసేదే దీని గురించి. మీరు రెచ్చిపోతే దీనివల్ల దే హావ్ సక్సీడెడ్ ఇన్ ఇట్. ఇక్కడ ఇలాంటి సిట్యుయేషన్‌లో నాకెప్పుడు ఏమనిపిస్తదంటే వార్ చేయొచ్చు కదా! పాకిస్తాన్‌లో పనయిపోతదని. అది ఎమోషనల్ థింకింగ్. అంటే అప్పటికప్పుడు ఏమనిపిస్తదంటే అరే! ఎందుకు భరిస్తున్నారురా ఎన్ని సార్లు ఎన్ని ఏళ్ళు ఆల్మోస్ట్ ఇండిపెండెన్స్ టైమ్ నుంచి ఇప్పటి వరకు వాళ్ళు చేస్తూనే ఉన్నారు కంటిన్యూయస్‌గా. ఇక్కడ ఏమైందంటే అది రియలిస్టిక్ కాదు. వార్ ఎప్పుడు ఇంత గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత వార్ వల్ల 2 సైడ్స్ కంట్రీస్ ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు చనిపోయిన ఎగ్జిస్టింగ్ పీపుల్ కంటే వార్‌లో ఇంకెక్కువ మంది చనిపోతారు. అది 2 కంట్రీస్‌కి మంచిది కాదు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ మిలిటరీ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి కదా! అవి మనం తగ్గించగలగాలి. అది గ్లోబల్ డిప్లొమసీ వల్ల మనం ట్రై చేయాలి తగ్గించడానికి. మనం మళ్ళీ ఏంటంటే మహాభారత్‌ని ఎగ్జాంపుల్ తీసుకుంటే కృష్ణుడు ఎన్ని సార్లు కష్టపడి ట్రై చేశాడో తగ్గించడానికి. లాస్ట్‌లో ఏంటి అది వారే. కానీ వాళ్ళు మారతారేమో అని ఇంకొకసారి కూడా ట్రై చేయొచ్చు మనం. మన ప్రైమ్ మినిస్టర్ ఏదైతే డెసిషన్ తీసుకున్నాడో ఫస్ట్ ఐ సీరియస్‌లీ అప్రిషియేట్ ఇండస్ వ్యాలీ ట్రీటీ ఏదైతే ఉందో అది క్లియర్‌గా చాలా బెటర్. ఏంటంటే వాటర్ సప్లై ఏదైతే ఉందో దాన్ని ఆపటం. దానివల్ల ఏమవుతుందంటే సిటిజన్స్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. కంట్రీ ప్రైమ్ మినిస్టర్ మీద, ప్రెసిడెంట్ మీద, మొత్తం అందరి మీద. ఆ హెడ్స్ మీద ఎవరైతే ఈ చెత్త డెసిషన్ తీసుకున్నారో వాళ్ళు క్లియర్‌గా రీథింక్ చేస్తారు. ఇండియా వాళ్ళని ఫైనాన్షియల్‌గా అండ్ ఈ రకంగా వాటర్ ట్రీటీ వల్ల వాళ్ళ చాలా పెద్ద కోర్ రిసోర్స్ ఏదైతే ఉందో అగ్రికల్చరల్ రిసోర్సెస్ ఏవైతే అంత ఫర్టైల్ ల్యాండ్ ఏదైతే ఉందో చాలా బీభత్సంగా ఇంపాక్ట్ అవుతుంది. సో, వాళ్ళు క్లియర్‌గా వాళ్ళ సెన్సెస్‌కొస్తారు. మిలిటరీ గ్రూప్స్‌ని సపోర్ట్ చేయాలా అనే ఒక చెత్త థాట్ ప్రాసెస్ ఏదైతే ఇండియాని డీస్టెబిలైజ్ చేద్దాం అనుకుంటారు కదా! అది రైట్ థాట్ ప్రాసెస్‌కి వస్తది. సెకండ్ ఏంటంటే బోర్డర్స్‌ని క్లోజ్ చేయడం స్ట్రిక్ట్‌గా. ఇంకోటి వీసాస్ అన్నీ క్యాన్సిల్ చేసి వెనకాలకి పంపించడం. ఈ అన్నిట్ల మీద ఇంకా ఎక్కువ యాక్షన్స్ వస్తాయి వరుసగా. కానీ ఈ అన్ని యాక్షన్స్ మనం ఎక్కడ వైలెంట్‌కి ఎళ్ళకుండా
వాళ్ళకి ఇంపాక్ట్ తెలిసేటట్టు అంటే పెద్ద లాఠీ దెబ్బ ఒకటి కొట్టినట్టే మనం ఇక్కడ చేస్తున్నాం. కానీ యాక్చువల్‌గా ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో దాని రూట్స్ నుంచి మొత్తం తీసేసేది మేజర్ యాక్షన్ విచ్ వీ హ్యావ్ టు టేక్. అండ్ ఇక్కడ సర్జికల్ స్ట్రైక్ చేస్తామా? ఏది చేస్తామా అనేది మనం ఇప్పుడు అది టైమ్ విల్ టెల్ ఆటోమేటిక్‌గా. ఏంటంటే మిలిటరీ యాక్షన్స్ ఎవరైతే మిలిటరీలో ఇప్పుడు హెడ్స్ ఉన్నారో వాళ్ళు సీరియస్‌గా చాలా మనం చెప్పే స్థాయిలో కూడా లేను. నేనైతే పర్టిక్యులర్‌లీ లేను. అండ్ వాళ్ళని రెస్పెక్ట్ చేస్తూనే ఇక్కడ మేజర్‌గా మనం ఇక్కడ ఇండియా ఎలా డెవలప్ అవ్వాలి అంటే క్లియర్‌గా మనం మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఇక్కడ కొంచెం ఫెయిల్యూర్ అయిందని చెప్పాలి. అగైన్ దేర్ ఆర్ ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద కేసెస్ విచ్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్రెడీ కవరింగ్. ఈ ఓన్లీ 1% విచ్ ఇస్ మిస్సింగ్. సో ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్రెడీ డూయింగ్ దేర్ జాబ్ రైట్. కానీ మనం ఇంకా అన్ని మనం మిస్ అయ్యేది ఏంటంటే ఇంటెలిజెన్స్‌లో మల్టిపుల్ ఏజెన్సీస్ ఉన్నాయి. అన్నిట్లికి యూనిఫైడ్‌గా చేసి ఒక సెంట్రల్ ఏజెన్సీ చేయగలిగి ఇంటెలిజెన్స్ షేర్ చేసుకోగలిగితే వీ కెన్ ఆల్మోస్ట్ కవర్ 99.9%. దానికి మనం క్లియర్‌గా ఒక స్టెప్పింగ్ స్టోన్ ఎయ్యాలి ఎప్పుడైనా. ఇంకోటి మేజర్‌ది ఏంటంటే నేను ఒక వీడియోలో చూసింది. ఆ అమ్మాయి చెప్తుంది ఎవరైతే రియల్‌గా ఫ్యామిలీస్ ఇంపాక్ట్ అయ్యాయో 1½ అవర్ వరకు ఎవరు ఎమర్జెన్సీ గానీ ఎవరు హెల్ప్ చేయడానికి రాలేదు. నా భర్త బతికే ఉన్నాడు. కానీ ఎవరు హెల్ప్ చేయడానికి రాలేదు అని. సో, అది నేనేంటంటే 1½ అవర్ అనేది చాలా ఎక్కువ. అప్పట్లోపల వచ్చేయాలి. ఎందుకంటే ఇది మేజర్ ఇన్సిడెంట్. ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఎళ్ళిపోయింది. అండ్ అప్పటి వరకు రాలేదు అంటే అక్కడ మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క లేకపోతే ఎమర్జెన్సీ సపోర్ట్ ఏదైతే మిలిటరీ ఉందో వాళ్ళు రాకపోవటం ఇవంతా ఆ అమ్మాయి వర్డ్స్‌ని తీసుకుంటున్నాను ఇక్కడ. కానీ తను ఎమోషనల్ గూడా అయ్యుండొచ్చు. సో, 1½ అవర్ ఎగ్జాజరేటెడ్ టైం చెప్పుండొచ్చు. బట్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు పెయిన్‌లో ఉంటారు కాబట్టి దే దే హ్యావ్ థాట్ కైండ్ ఆఫ్ ఎమోషన్ కాబట్టి ఐ కెన్ రిలేట్ విత్ హర్. నాకు అన్నిటికంటే చెత్తగా అనిపించేది ఏంటంటే ఇక్కడ ఇది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అండ్ అమిత్ షా ఒక పాయింట్ ప్రూవ్ చేయడానికి ఏంటంటే మాదే కాశ్మీర్ అని చెప్పటానికి 2 అవర్స్‌లో వెళ్ళిపోయాడు. థాట్ ఈస్ గుడ్. కానీ నాకు ఒకటి ఏంటంటే దీంట్లో నాకు కొంచెం ఎజెండా కనిపిస్తుంది. ఏంటంటే క్లియర్‌గా అది ముస్లిం చేశాడు హిందూకి అగెయిన్స్ట్ గాని మొత్తం మీడియా అంతా స్ప్రెడ్ చేస్తుంది. ఓకే. క్లియర్‌గా ముస్లింనే చేశారు. పాకిస్తానీ ముస్లిమ్సే చేశారు. ఇండియన్ హిందూస్ మీద అటాక్ చేశారు. ఇదే మెయిన్ హెడ్‌లైన్స్‌గా ఏసుకోండి. 2 అవర్స్‌లో వెళ్ళిపోయాడు. అది మన కంట్రీ. మనం ఒక హోమ్ మినిస్టర్ ఏదైతే రెస్పాన్స్ ఇయ్యాలో అది క్లియర్‌గా ఇచ్చాడు. ఇక్కడ నాకు ఒకటే అర్థం అవ్వదు. మణిపూర్ మనది కాదా? మణిపూర్‌లో ఇన్సిడెంట్ అయిన తర్వాత 3 మే 2023కి అయితే ఇన్సిడెంట్ అమిత్ షా మే 29కి వెళ్ళాడు. అంటే 26 డేస్ తర్వాత వెళ్ళాడు. ఓకే. అక్కడ సెక్యూరిటీ థ్రెట్స్ ఇవన్నీ ఉండుండొచ్చు. అది తీసుకుందాం. కానీ ఇప్పటి వరకు మణిపూర్ ఇష్యూ సాల్వ్ అయిందా అంటే నేను మళ్ళీ ఏం మాట్లాడను. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎజెండా చేసే వాళ్ళకి నాకు క్లియర్‌గా ఎజెండా అనే అనిపిస్తుంది. ఇది హిందూ ముస్లిం ఎజెండా. గవర్నమెంట్ బాగా యూజ్ చేసుకొని ఏవైతే టెర్రరిస్టులు చేయక్కర్లేదో అది మన గవర్నమెంట్సే ఫ్రీగా చేస్తున్నాయి మనకి. డివైడ్ అండ్ రూల్ అనే ఏదైతే ఉందో అది గవర్నమెంటే చేసినప్పుడు ఇంక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఎందుకు మనకి? కానీ ఇక్కడ నేనేం చెప్పేది బీజేపీ ఇది చేస్తుందంటే కాంగ్రెస్ ఏం పెద్ద పతీది కాదు. కాంగ్రెస్ కూడా ఇదే చేస్తుంది. సో, కాంగ్రెస్ కూడా ముందు ఇదే చేసింది. ఏమి గ్రేట్ కాదు. ఆళ్ళు ముస్లిమ్స్ సపోర్ట్ చేస్తారు. మనం ముస్లిమ్స్‌కి కావాలి, ఇది కావాలి. ఎందుకంటే వాళ్ళు గుంపుగా ఒక ఓట్ బ్యాంక్ లాగా ట్రీట్ చేస్తున్నారు కాబట్టి. సో, మనం మారాలి ఇక్కడ. మోడీ ఎప్పుడైతే సీఎంగా ఉన్నాడో అప్పుడు క్వెషన్స్ చాలా ఎక్కువ గవర్నమెంట్‌ని అడిగారు ఈ మిలిటరీ గురించి ఇంకా స్పెసిఫిక్‌గా ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ గురించి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు ఏం చేయట్లేదు అని. ఫండమెంటల్స్‌ని క్వెషన్ చేశాడు మోడీ అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు. ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఎలా వస్తున్నాయి? వాళ్ళ దగ్గర ఆర్మరీ ఏదైతే ఉందో అది ఎలా వస్తుంది? అండ్ వాళ్ళు బార్డర్ ఎలా క్రాస్ చేయగలుగుతున్నారు అనే బేసిక్ క్వెషన్స్ మోడీ యాస్ ఎ సీఎం వేశాడు. యాస్ ఎ పీఎం ఎందుకు వేయలేకపోతున్నారు తన మీద తను అనేది నేను
క్లియర్‌గా ఫీల్ అవుతున్నా. ఏంటంటే ఇక్కడ ఇంట్రోస్పెక్షన్ అనేది పని చేయట్లేదా? లేకపోతే వాళ్ళు ఎలా రాగలుగుతున్నారు అంత ఈజీగా? అండ్ కశ్మీర్ ఈజ్ అ ఎక్స్‌ట్రీమ్‌లీ కాంప్లెక్స్ జోన్. ఎట్లాగైనా రావచ్చు. లేకపోతే కొంచెం స్ట్రాటజిక్‌గా చేసుకుంటే రావచ్చు అనుకుంటే, మన ఇన్వెస్ట్‌మెంట్ ఆన్ మిలిటరీ తక్కువయిందా? లేకపోతే మన స్ట్రాటజీ ఏదైతే అక్కడ బార్డర్స్‌లో ఉందో అది బాలేదా? లేకపోతే అసలు ఎలా రాగలుగుతున్నారు ఫస్ట్? వాళ్ళకి డబ్బులు ఎవరిస్తున్నారు? అలా డబ్బులు ఆపటం ఎలా? ఇవన్నీ మనం రియల్‌గా సాల్వ్ చేయాల్సింది. ఏంటంటే ఎప్పుడైతే మనం ఒక చెరువుని డ్రై చేస్తే సరిపోతుంది, చేపలు చచ్చిపోతాయి. సేమ్ ఇలాగే వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచైతే వస్తుందో, ఆ ఫండింగ్ అల్టిమేట్‌గా ఇండియన్ కరెన్సీలోనే వస్తుంది కదా! ఆ ఇండియన్ కరెన్సీని ఆపేసి, తర్వాత వేరే రకాలుగా ఏదైతే జరుగుతున్నాయో అవన్నీ ఆపగలిగితే ఆటోమేటిక్‌గా నేను అనుకోవటం చాలా రకాలుగా వాళ్ళ ఆ టైప్‌కి అట్రాక్ట్ అవ్వరు అని. ద సేమ్ టైమ్ పాకిస్తాన్ బార్డర్‌ని ఎంత ఈజీగా క్రాస్ చేసుకుంటూ వస్తున్నారు వీళ్ళు అంటే, అప్పుడు మన బార్డర్ వీకా? మీరు ఈ క్వెషన్స్ అన్నీ మన గవర్నమెంట్‌ని అడగాలి. ఇప్పుడు చేసేవన్నీ ఏవైతే ఉన్నాయో ఎమోషనల్‌గా చాలా సింపుల్‌గా ఉంటాయి. కానీ హౌ డిడ్ దే కమ్ అనే క్వెషన్ ఎందుకు అడగట్లేదు మనం? ఓకే. హిందూస్‌ని టార్గెట్ చేశారు సరే. బట్ వాళ్ళెలా వచ్చారు? పాకిస్తాన్ నుంచే కదా వచ్చింది. వాళ్ళెలా వచ్చారు? మనం ముంబై ఇన్సిడెంట్ తర్వాత ఏం నేర్చుకున్నాము? అనేది నేను అడిగే క్వెషన్. అంటే వాళ్ళు ముందు సీ నుంచి వచ్చారు. ఇప్పుడు ల్యాండ్ నుంచి వచ్చారా? ఎలా వచ్చారు? ఈ క్వెషన్ మీరు 10 ఇయర్స్ ముందు ఆ ముంబై ఇన్సిడెంట్ అయిపోయి చాలా ఏళ్ళు అయిపోయింది కదా! ఇప్పుడు సేమ్ క్వెషన్ మనం ఎందుకు అడగట్లేదు? హిందువులు, ముస్లింలు అని కొట్టుకుంటున్నాం గానీ, క్వెషన్ అడగట్లేదు ఎందుకు? హౌ డిడ్ దే కమ్? వేర్ డిడ్ దే కమ్ ఫ్రమ్? హూ ఈస్ ఫండింగ్ దెమ్? మనం ఈ క్వెషన్స్ అన్నీ క్లియర్‌గా అడగాలి. లేకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు అక్కడ వచ్చారు. చైనా వాళ్ళు ఇక్కడికి రావడానికి ఎంతసేపు పట్టొచ్చు? బంగ్లాదేశ్ వాళ్ళు వేరే స్టేట్స్‌ని అటాక్ చేయడానికి ఎంతసేపు పట్టొచ్చు? ఆల్రెడీ చైనా బంగ్లాదేశ్‌ని సపోర్ట్ చేస్తుంది. మనం ఇండియా చాలా పెద్ద కంట్రీ అని మనం ఫీల్ అవుతున్నాం. కానీ ఇవన్నీ ఇప్పుడు క్వెషన్ చేసే టైం గవర్నమెంట్‌ని. అండ్ గవర్నమెంట్‌నే క్వెషన్ చేసే టైం. మనం మన ఫెలో సిటిజన్స్‌ని క్వెషన్ చేస్తే వాళ్ళకి దగ్గర ఆన్సర్స్ లేవు. వాళ్ళు కూడా ఎమోషనల్‌గా హర్ట్ అవుతారు అండ్ డీస్టేబిలైజ్ చేయకూడదు మనం. మనం ఇప్పుడు కరెంట్‌గా చేయాల్సింది వాళ్ళ ఫ్యామిలీస్‌తో సింపథైజ్ అవ్వటం. ఇంకా ఎమోషనల్‌గా డెసిషన్స్ తీసుకుంటే ఇలాంటి ఆటిలకి అండ్ ఎమోషనల్‌గా తీసుకున్న డెసిషన్‌కి ఒక టైప్ ఆఫ్ మన కన్ఫర్మేషన్ బయాస్ ఏంటంటే తోడైతే దీనివల్ల మనకే మన బ్రెయిన్‌కి కానీ, మన కంట్రీకి కానీ దేనికి లాభం లేదు. అల్టిమేట్‌గా యూ హ్యావ్ టు స్టే టుగెదర్ అండ్ వీ హ్యావ్ టు బీ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. జై హింద్.